ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. స్వీట్స్ అనగానే ఫేవరెట్ లిస్ట్లో కన్ఫామ్గా ఉండేది గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ స్వీట్ షాప్ టేస్ట్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి గులాబ్ జామ్ మిక్స్, ఒక చిన్న గ్లాస్తో వేడి చేసి చల్లార్చిన పాలు, కావాల్సినంత నెయ్యి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గులాబ్ జామ్ మిక్స్ తీసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత తీసుకున్న పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఈ విధంగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1.5 పిండి తీసుకున్నాం కదా, దానికి డబుల్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎంత వేసుకున్నామో వాటర్ కూడా అన్నీ పోసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. సిరప్ రెడీ అయ్యేలోపు గులాబ్ జామ్ ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకొని నెయ్యి రాసుకొని ఈ విధంగా గట్టిగా ఒకసారి అది ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాల్స్ అనేవి పగులు రాకుండా వస్తాయి. ఒకవేళ పగులు వస్తే పాలను రాస్తూ చుట్టుకుంటే సరిపోతుంది. మరుగుతున్న సిరప్లో 4 యాలకులు, కొద్దిగా సాఫ్రాన్ అయితే వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 7 మినిట్స్ అయ్యాక సిరప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మరీ తీగ పాకం రాకుండా చూసుకోవాలి. ముట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ సిరప్లోనే కొంచెం లెమన్ డ్రాప్స్ అయితే వేసుకోవాలి, సిరప్ చిక్కబడకుండా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేడయ్యాక బాల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. బాల్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల గులాబ్ జామ్స్ అనేది మంచి కలర్ వచ్చి సిరప్లో వేస్తే పగిలిపోకుండా ఉంటాయి. వేయించుకున్న గులాబ్ జామ్స్ అన్నిటిని సిరప్లో వేసుకోవాలి. సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల గులాబ్ జామ్స్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి. కొద్దిగా చల్లారాక వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. ఇలా తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.